అందరికీ నమస్కారం. జై వాసవి, జై జయ వాసవి, జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నేను మురిశెట్టి సత్యావతిని. మాది మాదాపురం గ్రామం, పుదికొండ మండలం, ఖమ్మం జిల్లా. నేను డైలీ మెడిటేషన్ చేస్తాను. గంట తెల్లవారుజాము 4:30 నుండి 6:30 వరకు, 6 వరకు మెడిటేషన్ చేస్తూ క్లాసు ఒక 4 నెలల నుంచి స్టార్ట్ అయింది, ఆన్లైన్ క్లాసు. మళ్ళీ అమ్మవారి దగ్గర నేలకొండపల్లి అమ్మగారి దగ్గర, వెంకటలక్ష్మి అమ్మవారి దగ్గర సౌందర్యలహరి పారాయణం నేర్చుకుంటున్నాను. నేను ఒక 20 రోజుల నుండి నేర్చుకుంటుంటే నాకు అనుభవం రాలేదు. బుక్ లేదు, ఫస్ట్ పుస్తకం లేదు నా దగ్గర. ఎలా నేర్చుకోవాలని కన్ఫ్యూజ్ అయ్యాను. తర్వాత సరే మామూలుగా విన్న తర్వాత పుస్తకం వచ్చాక చదువుకొని అమ్మగారు గొప్ప చదువుదాంలే శ్లోకాలు అనుకొని మామూలుగా నేలకొండపల్లి వాసవి గారు, రేగూరి వాసవి గారి పరిచయం ద్వారా అమ్మగారు పరిచయం అయ్యారు నాకు. నేలకొండపల్లి అమ్మగారిని పరిచయం చేశారు, నా నెంబర్ యాడ్ చేశారు వాసవి అక్క గారు. వారి ద్వారా సౌందర్యలహరి పారాయణంలో జాయిన్ అయ్యాను. 20 రోజులు అయింది. డైలీ అమ్మగారు చెప్పే శ్లోకాలు అమ్మగారితో పాటు చదువుతున్నా, వింటన్నా. మళ్ళీ అమ్మగారు వీడియో పెడుతున్నారు, క్లాస్ అయిపోయాక వీడియో చేసి యూట్యూబ్లో మామూలు పెడుతున్నారు మా గ్రూప్లో. మళ్ళీ ఒక్కసారి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటుంటే నాకు ఈరోజు చాలా అద్భుతమైన అనుభవం ఒక అనుభూతి, ఒక మహిమ గల అమ్మవారి అనుభూతి కలిగింది ఈరోజు నాకు. ఆ అనుభూతి ఏమిటనగా, తెల్లవారుజామున ధ్యానం చేస్తూ ఉండగా సారు క్లాస్ అయిపోయేటప్పుడు రిలాక్స్ అని చెప్తారు. ప్రతిరోజు చెప్తారు ఆ సారు. 10 నిమిషాల్లో అయిపోతుంది, 10 నిమిషాలు తక్కువ అయింది టైము. ధ్యానం అయిపోవచ్చింది. ఒక 10 నిమిషాలు, పావు గంట ముందు బాగా వర్షం కూడా లేదు. 4 వైపులుండి ధ్యాన క్లాసులో సరస్వతి వేదిక మీద కూర్చొని అందరం, మా మాస్టర్ గారు అందరం ధ్యానం చేస్తుంటే 4 వైపుల నుండి వాటర్ ఫ్లోర్గా అసలు బాగా ఫుల్గా బాగా వాటర్ ఫాల్స్ ఎలా వస్తే అలా వచ్చినాయి. అలా వచ్చేసరికి వాము వాటర్ వస్తుంది, ఎట్లా వీళ్ళందరూ తడుస్తారో ఏమో, ఇబ్బంది పడతారో ఏమో, పైకి వస్తే ఏమో, నీళ్ళు అసలే వర్షాకాలం అని అనుకుంటూ ఉన్నాను నేను. కానీ ఆ సరస్వతి వేదిక అనేది కొంచెం పైకి వచ్చినట్టు అనిపించింది. ఎవరికి కూడా పాదాల వరకే వచ్చినాయి వాటరు. పైకి ఎవరికి రాలేదు, ఎవరు తడవలేదు, ఎవరు ఇబ్బంది పడలేదు, వరదలాగా రాలేదు. బాగా 4 వైపు నుంచి బాగా వాటర్ ఫాల్స్ లాగా వచ్చి బాగా వాటర్ పోసుకొచ్చినాయి. అదొకటి జరిగింది. మళ్ళీ అక్కడ నేను కూర్చున్నప్పుడు చుట్టూ మన కళ్యాణ మండపానికి కనుక ఎలా పూలతో డెకరేషన్ చేస్తామో అలాగా గోల్డ్ కలర్ తీగలు చుట్టూ ఉన్నట్టుగా అలా డెకరేషన్ చేసినట్టుగా ఉంది అక్కడ. ఆ ప్లేస్లో పెద్ద ప్రకృతి తోట, వనం లాగా ఉంది. అది వాటర్ ఫాల్స్ ఉంది అక్కడే. ఈ గోల్డ్ తీగలు కనపడ్డది అక్కడే. అక్కడ కనపడ్డాయి. ఏంటబ్బా ఇట్లా కనపడుతున్నాయి ఏందా అనుకొని ఒక నిమిషం ఆలోచించిన. నేను సృహలోనే ఉన్నాను, నేను వెరుగుతూనే ఉన్నాను నేను. అయితే అలా అనుకునేసరికల్లా అమ్మవారు సరస్వతీదేవు, లక్ష్మీదేవు, మరి ఆ పార్వతీదేవి అమ్మవారు అమ్మవారో, ఇక ఒక ప్రకృతి చుట్టూ చెట్లు, కింద మట్టి మీద పడుకొని ఉంది అమ్మవారు. మట్టి మీద అమ్మవారు పడుకొని ఉంటే అసలు పెద్ద ముక్కు పుడక, మరి పెద్ద కళ్ళు, పెద్ద బొట్టు పెట్టుకుంది, పెద్ద కుంకుమ, రెడ్ కలర్ కుంకుమతో బొట్టు పెట్టుకుంది. మెడలో హారాలు వేసుకుంది, కాళ్ళకు పట్టీలు ఉన్నాయి, చేతి నిండా గాజులు ఉన్నాయి, ముఖం నిండా పసుపు, మంచి గ్రీన్ కలర్ రెడ్ కలర్ పట్టుచీర కట్టుకుంది అమ్మవారు. బాగా అట్రాక్టివ్ కనపడుతుంది. సూర్యోదయం జరుగుతుంది అప్పుడే. దగ మెరుస్తుంది అమ్మవారు విగ్రహం. బాగా అసలు కళ్ళు చూస్తే జిగేలు అనేటట్టుగా అమ్మవారు కనపడుతుంటే అమ్మవారికి మళ్ళీ ఆడుకొచ్చి మట్టి కనిపించింది. మట్టి అంటినట్టు అనిపించింది అమ్మవారి విగ్రహానికి. కింద పడుకుంది. అయ్యో అదేంటి అమ్మవారు కింద పడుకుంది ఏంది, విగ్రహం కింద పడుకుంది ఏంది, ఎందుకని అని నేను అనుకుంటున్నా. ఎరుగుతూనే ఉన్నా, నేను స్పృహలోనే ఉన్నా. ఏంటి అట్లా అమ్మవారి కింద పడుకుంది, అయ్యో మా అమ్మవారికి ఆడుకొచ్చి మట్టి కనపడుతుంది అని నా పైట కొంగు తీసి, నా పైట కొంగుతో నా 2 చేతులతో తుడుస్తున్నా.
అమ్మవారి మట్టి అంటుందిగా తుడుద్దామని తుడుస్తుంటే ఇంకా కొంచెం సేపు తుడిచాను. తుడిచిన తర్వాత ఇంకా అసలు అమ్మవారు ఇంకా ఒళ్ళంతా వణుకులాగా వచ్చింది. ఇక ఇది ఇట్లా జరుగుతుంటేనే చుట్టూ చిన్నపిల్లలు గజ్జల పట్టీలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే పెద్దోళ్ళు కనుక గజ్జల పట్టీలు పెట్టుకొని తిరుగుతుంటే ఎలా సౌండ్ వస్తుందో గజ్జల సౌండ్ కూడా నాకు వినిపించింది. నాకు ఇంకా కళ్ళు మూసుకొనే ఉన్నా, ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని అర్థమవుతూనే ఉన్నాయి నాకు. నేను మెరుగుతూనే ఉన్నాను, నేను నిద్రపోలే డీప్లోకి వెళ్ళిపోలే. ఇట్లా జరిగింది అమ్మవారు కనపడ్డది నాకు అని బాగా ఒక చిన్న వణుకులాగా వచ్చింది. నాకు నా శరీరం ఒక వణుకులాగా అనిపించింది, వణికినట్టు అనిపించింది. నా సార్ కూడా క్లాస్ అయిపోగానే మెలిచి అనుభవాలు చెప్పమ్మని చెప్పలేకపోయావు. గ్లాస్ వాటర్ దాకా 10 నిమిషాలు ఆగి ఇట్లా వచ్చింది సార్ అంటే, అమ్మ అద్భుతం అమ్మ సత్యవతి గారు, నీకు అమ్మవారు కనిపించింది అంటే ఇట్లా సంగతి సార్, మేము ఇట్లా నేలకొండపల్లి అమ్మవారి దగ్గర ఇట్లా మేము సౌందర్యలహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం, అందువల్ల నాకు అమ్మగారు కనపడ్డ సార్, అమ్మగారు కనపడ్డది, నేను నాకు కనపడ్డది. అద్భుతం అమ్మ, అద్భుతం, చాలా అద్భుతమైన మెసేజ్ వచ్చింది నీకు, మంచి అనుభవం వచ్చిందని చెప్పారు సారు. ఇంకా ఒక నిమిషం మాట్లాడడం, వాళ్ళు అందరికి అవకాశం ఇవ్వాలి, అందరూ మాట్లాడతారు కానీ ఇంకా సరే ఓకే సార్ అని థ్యాంక్ యూ సార్ అని పెట్టేశాక ఇంకా అప్పటి నుంచి ఒక 20 నిమిషాల దాకా ఎట్లో గాబర్ ఎట్లో అనిపించింది. తర్వాత కొంచెం సేపు అయ్యాక వాటర్ తాగాను, మంచిగానే ఉంది. మళ్ళీ ఇంట్లో పని చేసుకున్నాక అమ్మగారికి ఎప్పుడు చెప్పాలని ఇంకా అసలు నాకు ఆరాటం ఆగట్లే. ఇక చెప్పిందాకా చెప్పాలనే అనుభూతి, ఆరాటం బాగా కలుగుతుంది. అమ్మగారికి ఎప్పుడు సంతోషపడాలి, ఎప్పుడు చెప్పాలా అని అనిపిస్తుంది. ఇంకా 11 ఎప్పుడైతే అనుకున్నా, ఇంకా అమ్మగారు క్లాస్ స్టార్ట్ కాగానే ఇట్లా సంగతి అమ్మ చదువు అమ్మ, శ్లోకాలు చదవనగానే ఇట్లా సంగతి అమ్మ, నేను ప్రాక్టీస్ చేయలేదు, నేను వేరే పని నుండి చుట్టాలు వచ్చారని చెప్పి